హాయ్ అండి. హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? శాలిని. శాలిని, నైస్ నేమ్. సో కమింగ్ జూన్ వార్ 2 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎన్టీఆర్? ఎన్టీఆర్ దా చాలా ఎక్స్పెక్ట్ ఉన్నాయండి. సో ఎన్టీఆర్ ఫ్యానా మీరు? అవునవును. సో వై ఎన్టీఆర్ ఫ్యాన్? ఆయన అంటే ఫ్యాన్స్ ని మంచి కోరుకుంటాడు, ప్రేమగా అన్ని చెప్తాడు. మా మీద చూపించే ప్రేమ మాకు నచ్చింది. సో వార్ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగా అనిపించింది. రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఎవరు బాగా అనిపించారు? ఆ? రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఎవరు బాగా అనిపించారు? ఇద్దరు బాగానే అనిపించారు. సో ఎన్టీఆర్ ని చూసాం మనం, అంటే ఎప్పుడైతే రాఖీ సినిమా అప్పుడు ట్రోల్ చేశారో సో అదే కాస్ట్యూమ్స్ తో మళ్ళీ వచ్చారు. సో ఎలా అనిపించింది అప్పటికి ఇప్పటికి? దుమ్ము లేపాడు అనిపిస్తుంది. సో ఎన్టీఆర్ ని చాలా వరకు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో వాటు లుక్స్ బాగాలేవు, ఎందుకు అలా ఉన్నాడని. సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకంత టాలెంట్ లేదు కదా, టాలెంట్ ఉండేటోళ్ళ మీద పడి వస్తుంటారు అందరూ. సో ప్రశాంత్ నీల్ డ్రాగన్, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఫేవరెట్ యాక్టర్ మన ఎన్టీఆర్ గారు. సో డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 31. సో ఎలా అనిపిస్తుంది మీకు డ్రాగన్? డ్రాగన్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి, లుక్ కూడా చాలా బాగుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామా అని ఉంది. సో అరవింద సమేతతో త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ గారు బ్లాక్ బస్టర్ ఇట్టి కొట్టారు. సో కమింగ్ జూన్ కుమారస్వామి గెటప్ తో ఒక సినిమా తీస్తున్నారు ఎన్టీఆర్ గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. ఎలా అనిపిస్తుంది మీకు? యా సినిమా అంటే ఇది కుమారస్వామి గురించి, ఎన్టీఆర్ త్రివిక్రమ్. అది పర్లేదండి, బాగానే అనిపిస్తుంది. అది ఎన్టీఆర్ కుమారస్వామిగా ఎన్టీఆర్ బాగుంటాడా? కుమార్ స్వామి గానా, చూడలేదు కదా, చూస్తేనే తెలుస్తుంది. ఓకే. సో ఓవరాల్ గా వన్ వర్డ్ లో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? చాలా మంచివాడు అండి ఎన్టీఆర్, అలాగా. చాలా మంచివారు. ఒకసారి ఆయన కనపడితే యాక్ట్ చేసుకొని అన్నయ్య నాన్నలో అన్నయ్యనా? అయితే